వెల్కమ్ బ్యాక్. మెరిసేదంతా బంగారం కాదు, గోల్డ్ పై కూడా ఇన్వెస్ట్మెంట్స్ కూడా అన్నిసార్లు సేఫ్ కాదు. కేంద్రం ఇచ్చిన ఒకే ఒక్క స్టేట్మెంట్ కూడా అదే ప్రూవ్ చేసింది. తగ్గేదేలే అంటూ దూసుకెళ్లిన గోల్డ్ రేట్స్ ఒక్కసారిగా ఢమాలన్నాయి. పసిడి పరుగులకు బ్రేక్ పడింది. ఒక్క రోజులోనే 4000 రేటు తగ్గింది. రానున్న రోజుల్లో ఇది ఇంకా తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు ఎక్స్పర్ట్స్. కస్టమ్స్ డ్యూటీ తగ్గింపుతో గోల్డ్ స్మగ్లింగ్ ను కంట్రోల్ చేయొచ్చని భావించిన కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇది కాస్త గోల్డ్ పై ఇన్వెస్ట్ చేసిన వారికి ఇబ్బందిగా, వ్యాపారులకు లాభంగా మారింది. బంగారం కొనాలనుకునే వారు మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కస్టమ్స్ డ్యూటీకి గోల్డ్ రేట్ కి లింక్ ఏంటి? ఎందుకు పసిడి పరుగులు ఆగాయి? బంగారం, వెండి దిగుమతిపై సుంకం తగ్గింపు, ఒక్కసారిగా పడిపోయిన గోల్డ్ రేట్లు, గోల్డ్ స్మగ్లింగ్ ను కంట్రోల్ చేయొచ్చన్న కేంద్రం, కస్టమ్స్ డ్యూటీ తగ్గింది, గోల్డ్ రేట్లు పడిపోయాయి. ఆకాశమే హద్దుగా, రేపన్నదే లేదన్నట్లుగా పెరిగిపోయిన బంగారం ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ రేట్లతో పాటు మన దేశంలోనూ దిగుమతి సుంకం ఎక్కువగా ఉండడంతో ఇన్నాళ్లు స్వర్ణం మస్తు ప్రియమైంది. బడ్జెట్ సందర్భంగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో గోల్డ్ రేట్లు దిగొస్తున్నాయి. ఒక్క రోజులోనే 4000 రూపాయలకు పైగా తగ్గింది బంగారం ధర. రాబోయే రోజుల్లో పసిడి ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఇంకో 6-7 వరకు గోల్డ్ రేటు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు ఎక్స్పర్ట్స్. అయితే లాంగ్ టర్మ్ లో గోల్డ్ రేట్లు తగ్గవంటున్నారు. ఇప్పుడు తగ్గిన ధరలు తాత్కాలికమే అని, లాంగ్ టర్మ్ కోసం గోల్డ్ మీద పెట్టుబడులు మంచివే అంటున్నారు. బంగారం, వెండి దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే అంటోంది కేంద్రం. అక్రమ బంగారం తరలింపునకు చెక్ పెట్టేందుకే కస్టమ్స్ డ్యూటీకి కటింగ్ పెట్టామని చెప్తున్నారు. గోల్డ్, సిల్వర్ ఆర్నమెంట్స్ తయారీని ప్రోత్సహించడంతో పాటు బంగారం స్మగ్లింగ్ నియంత్రణ కోసం కస్టమ్స్ సుంకం తగ్గించినట్లు చెప్తోంది సెంట్రల్ గవర్నమెంట్. బంగారంపై బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీ కోత కొనుగోలుదారుల్లో సంతోషం నింపగా, ఇప్పటికే భారీగా బంగారం కొనుగోలు చేసిన వారిలో మాత్రం కలవరం రేపింది. కానీ ప్రభుత్వం మాత్రం అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేందుకే పుత్తడిపై సుంకం సడలించినట్లు చెప్తోంది. ఆర్నమెంట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ కు కస్టమ్ డ్యూటీ తగ్గింపు ఉపయోగపడుతుందని అంటున్నారు. బంగారంపై దిగుమతి సుంకం 6% తగ్గించడం నగల ఎగుమతి వ్యాపారులకు కలిసొచ్చే అంశం. దీంతో పాటు అక్రమ రవాణాకు కూడా అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. బంగారంపై ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీని ఈసారి బడ్జెట్లో తగ్గించారు. పుత్తడి, వెండి వస్తువులు, కడ్డీలపై కస్టమ్స్ డ్యూటీని 6% కుదించారు. దీనికి 5% అగ్రికల్చర్ ఇన్ఫ్రా అండ్ డెవలప్మెంట్ సెస్ అదనం. దీంతో పుత్తడిపై చెల్లించే మొత్తం పన్ను 11% అవుతుంది. గతంలో కస్టమ్స్ డ్యూటీ 10%గా ఉండేది. అగ్రిసెస్ తో కలిపి 15% వరకు సుంకం చెల్లించాల్సి వచ్చేది. కేంద్రం నిర్ణయంతో బంగారంపై చెల్లించే పన్ను 11%కి తగ్గింది. అగ్రిసెస్ లో ఎలాంటి మార్పు లేదు. ఈ నిర్ణయంతో భారత్ నుంచి పుత్తడి ఆభరణాల ఎగుమతులు పెరుగుతాయని ఆశిస్తున్నారు. ఒక్కసారిగా 10 గ్రాములపై 4000 వరకు ధర పతనం కావడంతో చాలా మంది బంగారం కొనేందుకు ఆసక్తి చూపించారు. 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం ధర 70,000కు అటు ఇటుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,500కు తాకింది. కిలో వెండి ధర 88,000కు చేరుకుంది. ఇక బడ్జెట్ కు 6 రోజుల ముందు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే కస్టమ్స్ సుంకం తగ్గింపుతో జూలై 23న మాత్రమే బంగారం రేట్లలో భారీ తగ్గుదల కనిపించింది. పన్ను తగ్గింపుతో బంగారం ధర భవిష్యత్తులో ఇంకా తగ్గుతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తగ్గే అవకాశం ఉందని అంటున్నారు ముంబై బులియన్ మార్కెట్ నిపుణులు. అయితే గోల్డ్ రేట్లు తగ్గుదల అనేది పరిమితంగానే ఉంటుందని చెప్తున్నారు. త్వరలోనే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 67,000 వరకు పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ రేటు కూడా కొంతకాలమే ఉంటుందని, ఆ తర్వాత మళ్లీ గోల్డ్ రేటు పెరుగుతుందని బంగారం వ్యాపారులు చెప్తున్నారు. దీర్ఘకాలంలో బంగారం ధర స్థిరంగా పెరుగుతూనే ఉంటుందని అంటున్నారు. ఇన్నాళ్లు అందరూ బంగారాన్ని సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా భావించేవారు. స్టాక్ మార్కెట్లో రియల్ ఎస్టేట్ కంటే గోల్డ్ కొని పెట్టుకోవడం అనేది భవిష్యత్తుకు భరోసాగా ఫీల్ అయ్యేవారు. కానీ పసిడిపై కేంద్రం సుంకం తగ్గించడంతో పసిడి రేట్లు దిగొచ్చాయి. దీంతో స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్మెంట్స్ పెరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు తగ్గిన రేటులో గోల్డ్ పై పెట్టుబడి పెట్టడం సేఫా కాదా అన్న డౌట్ కొనసాగుతోంది.
ఇప్పుడున్న రేటుతో బంగారం కొనాలా అంటే లాంగ్ టర్మ్ వ్యూ కోసం ఇది మంచి టైం అంటున్నారు మార్కెట్ ఎక్స్పర్ట్స్. దాదాపుగా ఇప్పుడైతే పెరిగే అవకాశాలు అయితే ఏం కనిపించడం లేదు. ఐ థింక్ అది ఖచ్చితంగా కూడా మనం చెప్పలేము. ఇప్పుడు ఒక 3 months వరకు అయితే ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఒక 3 నెలలు 6 నెలల మధ్యలో ఇది ఉంటుంది. మళ్ళీ తర్వాత స్లోగా గోల్డ్ రేట్ అనేది పెరగవచ్చు. కాబట్టి త్వరపడి కస్టమర్స్ ఎవరైనా ఉన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ధరను మంచి గోల్డెన్ ప్రైస్గా తీసుకొని గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. ప్రతి 5-6 ఏళ్లకు ఒకసారి బంగారం రేట్లు రెండింతలవుతున్నాయి. 2014లో 10 గ్రాముల బంగారం ధర 28,000 రూపాయలు ఉండగా అది 2019 నాటికి 35,000 రూపాయలు దాటింది. ఆ తర్వాత 5 ఏళ్లకు అంటే 2024 నాటికి ధర రెండింతలై 70,000 మార్కును క్రాస్ చేసింది. టెంపరరీగా సుంకం తగ్గింపు, అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో గోల్డ్ రేటు తగ్గినా దీర్ఘకాలిక పెట్టుబడిగా బంగారంపై పెట్టుబడి పెట్టడం మంచిదే అంటున్నారు ఎక్స్పర్ట్స్. అక్రమ దందా అంటేనే అధిక లాభం కోసం చేసేది. బంగారం అక్రమ రవాణా కూడా కస్టమ్స్ డ్యూటీని తప్పించుకునేందుకే. ప్రతిరోజు దేశంలో ఏదో ఒక ఎయిర్పోర్ట్లో గోల్డ్ స్మగ్లింగ్ దందా బయటపడుతూనే ఉంటుంది. బాడీలో, షూస్లో, సూట్ కేసుల్లో పెట్టి సీక్రెట్గా బంగారం తరలించే ప్రయత్నం చేసి ఇట్టే దొరికిపోతున్నారు. ఇంతకీ గోల్డ్ స్మగ్లింగ్కు కారణం ఏంటంటే కస్టమ్స్ డ్యూటీ ఎక్కువగా ఉండటమే. అందుకే బంగారంపై సుంకాన్ని తగ్గించింది కేంద్రం. ఇప్పుడైనా గోల్డ్ స్మగ్లింగ్ తగ్గుతుందా? అసలు బంగారం అక్రమ రవాణా చేసేది కస్టమ్స్ డ్యూటీ తప్పించుకునేందుకేనా? దేశంలో ప్రతి ఏడాది ఎన్ని కిలోల బంగారం సీజ్ అవుతోంది? ఎన్ని గోల్డ్ స్మగ్లింగ్ కేసులు నమోదవుతున్నాయి? దేశంలో ప్రతి ఏడాది 2,500 గోల్డ్ స్మగ్లింగ్ కేసులు. ఎయిర్పోర్టులలో 100 కిలోల బంగారం సీజ్. సుంకం తగ్గింపుతో స్మగ్లింగ్కు బ్రేక్ పడుతుందా? గోల్డ్ స్మగ్లింగ్ వినడానికి చాలా సింపుల్ గా అనిపించినా ఇది పెద్ద దందా. కస్టమ్స్ డ్యూటీని తప్పించుకునేందుకు సరిహద్దులు దాటి అధికారుల కళ్లు గప్పి బంగారాన్ని తరలిస్తూ ఉంటారు అక్రమార్కులు. ఈ క్రమంలో ఎయిర్పోర్టుల్లో స్కానర్కు ఇట్టే చిక్కేస్తున్నారు. సముద్రంలోనూ నావీ కళ్లు గప్పే ప్రయత్నం చేసినా కుదరడం లేదు. రోడ్డు, జలం, ఆకాశ మార్గాన అక్రమంగా బంగారం తరలించడం అంత ఈజీ కావడం లేదు. దీంతో కిలోల కొద్దీ బంగారంతో పట్టుబడుతున్నారు అక్రమార్కులు. చెన్నై, బెంగళూరు, శంషాబాద్ ఎయిర్పోర్టులలో రికార్డు స్థాయిలో బంగారం పట్టుబడుతోంది. దేశంలో ప్రతి ఏడాది తక్కువలో తక్కువగా 2,500 గోల్డ్ స్మగ్లింగ్ కేసులు నమోదవుతున్నాయి. 150 నుంచి 200 టన్నుల బంగారం స్మగ్లింగ్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. ప్రతి ఏడాది ఎయిర్పోర్టులు జలమార్గంలో పట్టుబడుతున్న గోల్డే కనీసం 2,000 కిలోలు ఉంటుందని లెక్కలు చెప్తున్నాయి. ఈ మధ్య చెన్నై విమానాశ్రయంలో బయటపడిన గోల్డ్ స్మగ్లింగ్ రాకెట్ అధికారులను షాకుకు గురిచేసింది. మలద్వారంలో బంగారం తరలింపునకు ప్రయత్నించాడు ఓ యూట్యూబర్. విమానాశ్రయంలో ఎయిర్ హబ్ పేరుతో దుకాణం నడుపుతోన్న అలీ మలద్వారంలో బంగారం దాచిపెట్టి కస్టమ్స్ అధికారుల కంటబడకుండా పలుమార్లు తప్పించుకున్నట్లు విచారణలో తేలింది. 2 నెలల్లోనే ఏకంగా 167 కోట్ల విలువ చేసే 267 కిలోల బంగారాన్ని తరలించినట్లు గుర్తించారు. శంషాబాద్ ఎయిర్పోర్టులోనూ షాకుకు గురిచేసే కేసులు బయటపడ్డాయి. 806 గ్రాముల బంగారాన్ని పౌడర్ రూపంలో తరలిస్తున్న వ్యక్తి పట్టుబడ్డాడు. మరో సందర్భంలో 4 ప్రయాణికుల నుంచి 93 లక్షల విలువ చేసే 1.5 కిలో గోల్డ్ సీజ్ చేశారు. బట్టల మధ్యలో బంగారాన్ని దాచి తరలిస్తూ ఉండగా తనిఖీల్లో దొరికిపోయారు. ఇంకొన్ని సందర్భాల్లో కడుపులో పెట్టుకుని చాక్లెట్లలా తయారు చేసి షూస్లో పేస్ట్ రూపంలో తరలించేందుకు ప్రయత్నించి నిఘాకు చిక్కారు. ఇలా పలు పదుల సంఖ్యలో అక్రమార్కులు కస్టమ్స్ అధికారుల కంటపడుతున్నారు. ఇదంతా సుంకాన్ని తప్పించుకుని చీప్ కాస్ట్ లో బంగారం సొంతం చేసుకునే ప్రయత్నమే. మన దుబాయ్ని మనం తీసుకున్నట్టయితే అక్కడికి గోల్డ్ రేట్కి ఇక్కడ గోల్డ్ రేట్కి 7,000 రూపీస్ వేరియేషన్ ఉంటుంది. ఆ 7,000 రూపీస్ కూడా వేరియేషన్ ఎందుకు ఉంది అనుకుంటే అక్కడ ఎక్సెస్ డ్యూటీ కానీ ఇంపోర్ట్ డ్యూటీస్ కానీ వాళ్ళకి చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఆ డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు మనం కంపేర్ చేసుకున్నట్టయితే హార్డ్లీ 3,000 4,000 రూపీస్ వేరియేషన్ ఉంటుంది. అంటే ఒక మేజర్ 50% వేరియేషన్ తగ్గిపోయింది కాబట్టి వాళ్ళు అంత రిస్క్ తీసుకొని ఆ స్మగ్లింగ్ గోల్డ్ చేయడము మళ్ళీ అక్కడ ఇవన్నీ ఇబ్బందులు పడడం అనేది తగ్గుతుంది. కాబట్టి ఈ నిర్ణయము బ్లాక్ మార్కెట్
మార్కెట్కే కాకుండా భారతదేశానికి ఆర్థిక వ్యవస్థకు కూడా మంచి నిర్ణయంగా తీసుకోవచ్చు. భారత్ చైనా సరిహద్దుకు దగ్గరలో కూడా భారీగా స్మగ్లింగ్ చేస్తున్న బంగారం పట్టుబడింది. ఒక్కొక్కటి కిలో బరువున్న 108 బంగారు కడ్డీలను ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులు ఈ మధ్య సీజ్ చేశారు. జలమార్గంలోనూ బంగారం భారీగా పట్టుబడుతోంది. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమ్స్ డ్యూటీ నుంచి తప్పించుకుని అక్రమార్జన కోసమే గోల్డ్ స్మగ్లింగ్ జరుగుతుందని భావించింది. కస్టమ్స్ డ్యూటీని 10% నుంచి 6% తగ్గించింది. దీంతో ₹1,00,000 విలువ చేసే బంగారంపై కస్టమ్స్ డ్యూటీ 6,000 మాత్రమే ఉండనుంది. గతంలో అయితే 10,000 సుంకం కట్టాల్సి వచ్చేది. అయితే కస్టమ్స్ డ్యూటీతో పాటు అగ్రిసెస్ 5% ఉంది. అగ్రిసెస్ కూడా తగ్గితే గోల్డ్ అక్రమ రవాణా కేంద్రం ఆశించిన స్థాయిలో తగ్గే అవకాశం ఉంటుందంటున్నారు ఎక్స్పర్ట్స్. సుంకం మాత్రమే తగ్గితే పెద్దగా ఎఫెక్ట్ ఏముండబోదని అంటున్నారు. కిలోల కొద్దీ బంగారాన్ని తరలించే వారికి కస్టమ్స్ డ్యూటీ, అగ్రిసెస్ తప్పించుకుంటే ₹1,00,000 బెనిఫిట్ జరుగుతుంది. గ్రాముల్లో తరలించే వారికి మాత్రం పెద్దగా లాభం ఉండదు. అందుకే ఎయిర్పోర్టుల్లో 100 కోట్ల విలువ చేసే 10 కిలోల బంగారం పట్టుబడుతోంది. అధికారులు ఎంత నిఘా పెట్టినా బంగారం అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. విదేశాల నుంచి వచ్చేవారు అక్రమ పద్ధతుల్లో గోల్డును తీసుకుని వస్తున్నారు. రకరకాల పద్ధతుల్లో గోల్డ్ స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారు. అయినా కొన్నిసార్లు వారి ఆటలు సాగడం లేదు. అధికారుల తనిఖీల్లో అడ్డంగా దొరికిపోతున్నారు. కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు బహుముఖ ప్రయోజనాల కోసమే అయినా ఎక్కువగా స్మగ్లింగ్ ను అరికట్టే ఆలోచన చేసింది కేంద్రం. ఇప్పటికే అధికారుల కంటపడి కిలోల కొద్దీ బంగారం సీజ్ అవుతోంది. నిఘాను దాటి రవాణా అవుతోన్న బంగారాన్ని కట్టడి చేసే ప్రయత్నమే ఈ సుంకం తగ్గింపు. అయితే కస్టమ్స్ డ్యూటీ కటింగ్ తో ఎంతవరకు గోల్డ్ స్మగ్లింగ్ తగ్గుతుందనే దానిపై ఇప్పటికే ఓ అంచనాకు రాలేమంటున్నారు ఎక్స్పర్ట్స్.